Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. ఖచ్చితంగా ఎవరైతే పంట పండిస్తారో వాళ్ళకే మేము రైతు భరోసా ఇస్తాము అని చెప్పిండ్రు. ఇంకోటి గ్రౌండ్ లెవెల్లో ఈ వ్యవసాయ శాఖ అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు, ఖచ్చితంగా పంట వేస్తున్నారా లేదా, పంట వేసేటటువంటి రైతులకే రైతు భరోసా అని గతంలోనే చెప్పిండ్రు. సో ఈ రెండు నిబంధనలు మాత్రం ఖచ్చితంగా పాటించబోతున్నాము అని గతంలో చెప్పిండ్రు కాబట్టి ఇప్పుడు ఈ నిబంధనను కూడా ఖచ్చితంగా పాటిస్తున్నారు. కాబట్టి అడపాదడప కొంతమంది రైతులు కూడా ఇగో మాకు అరెకమే ఉన్నది, మాకు ఓన్లీ 1 ఎకరే ఉంది, అయినా సరే ఇప్పటి వరకు పడలేదు అని ఇంకా కూడా అక్కడక్కడ రైతులు అడుగుతున్నారు. మాకు ఇంకా రాలేదు, మాకు 3 ఎకరాల లోపల ఉన్నది, మాకు 1 ఎకరమే ఉన్నది, 2 ఎకరాలు ఉంది అనే రైతులు కూడా ఇంకా కూడా మాట్లాడుతున్నారు. ఒకసారి నేను ఇప్పుడు చెప్పినటువంటి నిబంధన ఏదైతే ఉందో ఖచ్చితంగా మీరు పంట వేసే రైతు అయ్యుండి మీ దగ్గరకు వచ్చి వ్యవసాయ శాఖ అధికారి చెక్ చేసుకొని రాసుకొని మీ డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఉంటే మీరు అర్హులవుతారు. కాబట్టి దగ్గరలో ఉన్న వ్యవసాయ శాఖ అధికారి దగ్గరికి వెళ్ళి ఇగో మా పంట ఈడున్నది, నా సర్వే నెంబర్ ఇది, మా ఎకరం ఇక్కడున్నది, ఈ ఊర్లు ఉన్నది అని చెప్పి మీరు వెళ్ళి ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడొస్తే ఒకవేళ ఎక్కడన్నా పడకపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు ఇస్తాము అని కూడా ప్రభుత్వం చెప్తోంది. కాబట్టి ఎవరైనా పడకపోయి ఉంటే మాత్రం ఈ పని అయితే ఖచ్చితంగా చేయండి. ఇంకా వారం రోజులు ఉంది కాబట్టి ఇంకా వారం రోజులల్లా మరి ఎవరికైతే ఇప్పటి వరకు ఇంకా రాలేదు అని చెప్తున్నారో వాళ్ళకు వస్తాయేమో. ఈ మరి వారం రోజుల తర్వాత ఇక కట్ ఆఫ్ డేట్ ఏదైతే అయిపోతుందో ఆ తర్వాత కూడా మీకు నిధులు రాలేదంటే మాత్రం, రైతు భరోసా అందలేదంటే మాత్రం ఖచ్చితంగా దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారి దగ్గరికి వెళ్ళి మీరైతే ఇగో మేము ఇక్కడ ఉన్నది, మా పొలం మీడున్నది, మాకు ఇంకా రాలేదు, మీ అకౌంట్ ఏంది, మీ డీటెయిల్ ఏంది, మీ కేవైసీ ఉందా లేదా, ఇవన్నీ కూడా ఇంకోసారి రీచెక్ చేసుకొని అక్కడ పోయి మాట్లాడితే అప్పుడు పడే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే పంట పండిస్తున్నారో రైతు ఖచ్చితంగా మేము రైతు భరోసా ఇస్తామని సర్కార్ చెప్తుంది. కాబట్టి మీరు మొత్తం అన్నీ కూడా మీ దగ్గర ఉన్నటువంటి అన్నీ తీసుకెళ్ళి వ్యవసాయ శాఖ అధికారి దగ్గరికి వెళ్తే అప్పుడు మీకు రైతు భరోసా పడే అవకాశం అయితే ఉంటుంది. నిజం చెప్పాలంటే కూడా కరెక్ట్ టైంలో ఇప్పుడు రైతులకు నిధులు ఇస్తుంది అని చెప్పొచ్చు రాష్ట్ర సర్కారు కూడా. నిజంగా కూడా రైతు భరోసా అనుకోండి, గతంలో రైతు బంధు అని ఏదైతే ప్రవేశపెట్టినరో అది పెట్టుబడి సహాయం కింద, అంటే రైతు ఫస్ట్ ఇనిషియల్గా వాళ్ళకి ఈ విత్తనాలకైతే ఎరువులకైతే వాటన్నిటికీ కూడా డబ్బులు ఏన్నో ఒక దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకొని వస్తారు. కాబట్టి అది ఉండొద్దు, మనమే ఆ సహాయం చేద్దామనే ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టిండ్రు. సో ఆ పథకం ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఈ ఒక్క సీజన్కి, ఇంకో చర్చ కూడా ఉంది, ఈ ఒక్క సీజన్కి ఇస్తే అయిపోతుందా, మరి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్కి పోబోతున్నారు, స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇట్లా ఇచ్చిండ్రు, లేకపోతే ఆ నెక్స్ట్ మొన్న కూడా మనం చూసినాం కదా ఎక్కడ ఇచ్చిండ్రు ఇయ్యలేదు అనే చర్చ కూడా నడుస్తోంది. కానీ ఎలక్షన్లు వస్తేనో లేకపోతే ఇంకేదో ఉంటేనో ఏసుడైతే ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఇది ప్రతిసారి ప్రతి 6 నెలలకు ఒకసారి పెట్టుబడి సహాయం కింద రైతుకు అందాల్సిందే, రైతులు కూడా కోరుకుంటుంది అదే. సో పెద్దగా ఆశిస్తలేరు, ఓ పెద్ద ఇప్పుడు పంట పెట్టుబడి కింద మీరు సాయం చేస్తున్నారు, ఆ తర్వాత పంట అమ్మేటప్పుడు కూడా ఇంతే మంచిగా రైతును చూసుకోండి, ఇంతే మంచిగా రైతుకి మరి అమ్మడానికి సౌలతులు కల్పించండి, మద్దతు ధర మంచిగా ఇవ్వండి, ఇవే రైతులు కోరేది, ఇంకేం కోరరు. సో దీని మీద ఈ 2-3 విషయాల మీద నిజంగా ప్రభుత్వం ఫోకస్ పెడితే మాత్రం ఈ పథకం ఏదైతే ఉందో నిజంగా రైతులకు అక్కడికొచ్చినట్టు లెక్క. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు